పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓకే. గురించి చెప్పాలి ఓకే, మీ మాటల్లో. ఏం చెప్పాలి చెప్పండి. ఎలా ఉంది అంటే మీరన్నా ఈ పక్కన పెట్టండి ఈ కంప్లైంట్లు. మా ఈయన ఉన్నారు కదా జేసీ, ఆ జేసీ బ్రదర్స్ గురించి ఆయన పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టనులేండి. మన పవన్ కళ్యాణ్ మాట్లాడేంత వరకు ఓకే సరే, ఆ మ్యాటర్ కాకుండా మీకు ఏమనిపిస్తుంది అని అడ్మినిస్ట్రేషన్ కానీ బాగుందండి, గుడ్ యాక్చువల్లీ. అంటే విన్నారా అసలు విన్నారా లేదా నేను చెప్దామని లేదు, ఆయన విన్నారు ఏం విన్నా అంటే ఆయన విన్ అయిన తర్వాత 3 నెలల తర్వాత ఒక మంచి ప్రెస్ మీట్ పెట్టాడు కదా పిఠాపురంలో. సో పిఠాపురంకి ఏమేమి శాంక్షన్స్ చేయించారు అన్నది మొత్తం ఫుల్ స్పీచ్ విన్నాను నేను. సో అన్ని వాళ్ళకి కావాల్సిన ఆ నియోజకవర్గానికి కావాల్సిన ప్రతి పనిని శాంక్షన్ చేసినవి, వర్క్ ప్రోగ్రెస్ లో ఉన్నవి, రాబోయేవి అన్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. చాలా వర్క్స్ అండ్ ఆఫీసర్లను అక్కడికక్కడే స్టేజ్ మీద పిలిచి మాట్లాడించడం కూడా జరిగింది. వద్దు మాట్లాడంటే లేదు లేదు చెప్పాలి, మళ్ళీ మా వాళ్ళు నమ్మాలి కదా, నన్ను అడగకూడదు కదా, ఇలా కూడా అన్నారు. అది బాగుంది. అండ్ సీజ్ ద షిప్, సో అది కూడా చాలా బాగా, అసలు ఆ డైలాగ్ బాగా ఫేమస్. అలా మాట్లాడుతూ ఫ్లోలో సీజ్ ద షిప్ అన్నారు. అదొకటి కూడా చాలా బాగుంది. అంటే ఆయనకు ఒక్కడికే చెల్లిందేమో, అంటే అలయన్స్ లో ఉంటూ కూడా అలయన్స్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద మీరు కూడా అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పగలిగేది ఒక్క పవన్ కళ్యాణ్కే చెల్లింది, ఇంకెవరికి చెల్లదు. వేరే వాళ్ళకి అంత ధైర్య సాహసాలు లేవు, టు బి ఆనెస్ట్లీ లేవు, ఒప్పుకోరు కూడా. ఇప్పుడు చూడండి, నా విషయంకి వచ్చేసరికి వేరే ఆడపిల్లల జోలికి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. సో అలయన్స్ లో ఉన్నోళ్ళు కాబట్టి నోరు మూసుకున్నారు. చూడండి, అంటే ఇది పబ్లిక్ కి తెలుస్తుంది. మేబీ నా ఫైట్ చాలా మందికి యూజ్లెస్ ఫెలోస్ కి ఇది స్వార్థం అనిపించవచ్చు, బట్ తెలివి ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క ఇది కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ నేను చెప్తున్నా, లింక్ చేసే చెప్తాను. బట్ అలా పవన్ కళ్యాణ్ చేయట్లేదు, పాయింట్అవుట్ చేస్తున్నాడు. వీళ్ళు ఇంకా లంచాలకు అలవాటు పడే ఉన్నారు, స్టిల్ టీడీపీ వాళ్ళు ఉన్నారు, కొంతమంది బీజేపీ వాళ్ళు ఉన్నారు అని అనలేరు. ఎందుకంటే పాపం మొన్నే కొత్తగా గెలిచారు కాబట్టి, ఇంతకు ముందు వాళ్ళు ఎప్పుడు గెలవలేదు కాబట్టి. అండ్ జనసేన వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా ఇలాంటి చేయొద్దని చెప్పారు. బానే ఉంది ఇంతవరకు యాజ్ ఆఫ్ నో, బికాస్ ఐ థింక్ హీస్ హోల్డింగ్ 4 మినిస్ట్రీస్ అనుకుంటాను. సో 4 మినిస్ట్రీస్ కూడా ఆయన బాగానే హ్యాండిల్ చేస్తున్నారు. పంచాయతీరాజ్ ఆయన సొంతగా 6 కోట్లు ఒకటి ఇచ్చారు. అవును అవును, ఒక్కొక్క గ్రామానికి 1,00,000 రూపాయలు ఇచ్చారు. అవును. తర్వాత ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళి పంచిపెట్టారు. యాక్చువల్లీ పంచాయతీ దానికి సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ గా ప్రెసిడెంట్ అదే సర్పంచ్ అకౌంట్లలో డబ్బులు వేస్తుంది కదా, ఆయన సొంత డబ్బులు వేసారండి. అంటే ఇంకా కావాల్సి వస్తుంది కదా కొన్ని విలేజెస్ కి. బట్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే స్టేట్స్ నుంచి కాకుండా సెంట్రల్ నుంచి డైరెక్ట్ గా విలేజెస్ కి, ఇప్పుడు గ్రామ పంచాయతీ కింద వచ్చే సిమెంట్ రోడ్లు అయితేనేమి, ఆ ఊర్లో ఉన్న ప్రతి దానికి డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గా వస్తుంది. ఇంతకుముందు అలా వచ్చేది కాదు. ఈ దళారీ లాగా అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి చాలా ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు ఆ దళారీ ఇది లేదు కదా, ఓల్డ్ ఏజ్ పీపుల్ పెన్షన్స్ అన్ని ఎలా అకౌంట్ లో పడిపోతున్నాయి. సో అలయన్స్ లో ఉండడం వల్ల ఇంకొంచెం ఫాస్ట్ గా థింగ్స్ అవుతున్నాయి. అంటే సెంట్రల్ లో బీజేపీ, సో ఇక్కడ అలయన్స్ లో ఉండడం వల్ల హీస్ డూయింగ్ గుడ్. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ హీ టర్న్డ్ అవుట్ లైక్ ఏ ఫుల్ టైమ్ పాలిటిషియన్ లాగా అనిపిస్తున్నారు. 3 సినిమాలు కూడా నేను ఒక ఆనంద సాయి గారిని, ఆయన ఫ్రెండ్ అనమాట, ఆయనతో ఇంటర్వ్యూ చేశాను. 3 సినిమాలు కూడా ఈవినింగ్ 5-4 వరకు ఆఫీస్ పని చేసి ఓ 2 hours 3 hours కంప్లీట్ చేస్తున్నారంట. గ్రీన్ మ్యాట్ లో ఏదో మొత్తానికి ఎక్కడో మనకు తెలీదు, అవి మాత్రం కంప్లీట్ అవుతాయి 3 సినిమాలు. మరి ఫస్ట్ షో మీరు నాతో పాటు రావాలి. నాకు ఫస్ట్ షోలు చూసి అలవాట్లేదు, అందులో పవన్ కళ్యాణ్ సినిమాలు నేను ఫస్ట్ షో అసలు చూడను, ఎవరివి చూడను అసలు నేను. పవన్ కళ్యాణ్ ఐ లైక్ హిమ్ యాజ్ ఎ పర్సన్, నాట్ ఎ హీరో. ఓకే ఓకే, పర్సన్ అంటే అంతే, ఆయన క్వాలిటీస్ నేను చెప్తా. నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఏదో ఆయన ఒకటి ఇంటర్వ్యూ చూసాను నేను జెమినీ టీవీలో. జెమినీ టీవీలో ఇంటర్వ్యూ చూసేటప్పుడు కొంచెం సిగ్గిఫై అవుతూ ఆయన అట్ ద సేమ్ టైం ఆయన చెప్పాలనుకున్నంత చెప్పేస్తున్నారు అనమాట. హీ వాస్ టాకింగ్ అబౌట్ మార్షల్ ఆర్ట్స్, హీ వాస్ టాకింగ్ అబౌట్ సొసైటీ, హీ వాస్ టాకింగ్ అబౌట్ నేషన్, ఎంత ప్యాషనేట్గా ఉండాలి, ఇలాంటి ఒక కొత్త సబ్జెక్ట్లు. అంతవరకు హీరోలు ఏ హీరో అట్లా మాట్లాడలేదు సినిమాల గురించి, ఇటువంటి దాని గురించి తప్ప. నేను అక్కడ కనెక్ట్ అయ్యారు, ఎవరు హూ ఇస్ దిస్ ఫెలో ఈస్ టాకింగ్ సో డిఫరెంట్ అబ్బా అని చెప్పేసి. అంటే అది ఎప్పుడు ఎలా జరుగుతుంది, కరెక్ట్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఆ మార్నింగ్ టైంలో వేస్తూ ఉంటారు, రిపీటెడ్ ఇంటర్వ్యూస్ ఏవి వేస్తూ ఉంటారు. సో అప్పుడు చూసా నేను కరెక్ట్ గా. అది కూడా మా అమ్మ చూసింది చాలు, కాలేజ్కి వెళ్ళు అంటే లేదు ఏదో ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతున్నాడు. నేను మళ్ళీ చూస్తా అంటే మళ్ళీ వస్తుంది లేపు అంటే ఎప్పుడు వస్తుంది అంటే అప్పుడు చెప్పింది ఏదో వేశారు ప్రోమో సాటర్డే ఈవినింగ్ ఎప్పుడో వస్తుంది అని. సో అప్పుడు వచ్చి పని కట్టుకొని అప్పుడు మొత్తం ఇంటర్వ్యూ చూసాను అనమాట. చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతున్నారు, భలే మాట్లాడుతున్నాడు అబ్బా ఈ మనిషి. మనం అంతవరకు చిరంజీవి ఫ్యానే చిన్నప్పటి నుంచి.
సో తర్వాత ఐ లైక్డ్ హిమ్ యాజ్ ఎ పర్సన్. అతని థాట్ ప్రాసెస్ నచ్చింది, నేచర్, బిహేవియర్. నాట్ మూవీస్. పవన్ కళ్యాణ్ సినిమాలకు వెళ్ళాలి, చూడాలి. నేను ఇప్పటికీ కూడా మేబీ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ జనాలకు పరిచయం ఉండొచ్చు, కానీ ఐ లైక్ హిమ్ యాజ్ ఎ పర్సన్. రీసెంట్గా విజయవాడలో ఒక బుక్ ఎగ్జిబిషన్ పెట్టారు. 15 లక్షలు పెట్టి బుక్స్ కొన్నారు. పిఠాపురానికి 10 lakhs ఎంతో పెట్టి ఆ లైబ్రరీ పెడుతున్నారు. అక్కడ పంపిస్తున్నారు బుక్స్. ప్రత్యేకంగా ఒక బుక్ కొన్నారండి ఆయన. అర్థం కోసం మనిషి అన్వేషణ, మ్యాన్ సెర్చింగ్ ఫర్ మీనింగ్. చాలా ఎక్సలెంట్ బుక్ అమ్మ. నీకు కావాలంటే నేను ఇస్తాను. ఆయన ఎందుకొని తెలుసా, కొన్ని ఒక 200-300 బుక్స్ కొని, ఇవి మీలాంటి వాళ్ళు ఎవరు వచ్చిన ఫ్రెండ్స్, ఈయన వెళ్ళి ప్రముఖులు కలుసుకున్నారు, లేకపోతే ప్రముఖులు ఈయన దగ్గరికి వచ్చారు. అప్పుడు ఈ గిఫ్ట్ ఇవ్వడానికి మ్యాన్ సెర్చింగ్ ఫర్ మీనింగ్, అర్థం కోసం మనిషి అన్వేషణ. అతను ఒక జర్మనీలో జైల్లో ఉండి ఒక సైకాలజిస్టు, సైక్రటిస్టు, అంటే చాలా దారుణంగా అతను జైల్లో ఉండి అన్యాయంగా బంధించబడ్డాడు అనమాట హిట్లర్ చేత. ఆయన మోటివేషన్గా స్పీచ్ ఇస్తాడు. దాంట్లో బుక్ అంతా అదే అనమాట. పవన్ కళ్యాణ్ని అట్రాక్ట్ చేసింది ఆ బుక్. అది తను చదవటమే కాకుండా అందరూ కూడా ఇద్దామని చెప్తున్నారు. వీలుంటే బుక్ నేను ఇస్తాను, మీరు ఒక వాల్యుబుల్ థింగ్స్ అన్నారు కదా, ఆ బుక్ ఆ వాల్యుబుల్ థింగ్ మీకు ఇస్తాను నేను. మ్యాన్ సెర్చింగ్ ఫర్ మీనింగ్. నాకు బుక్స్ చాలా తక్కువ మంది ఇస్తారు, బికాజ్ ఐఎమ్ వెరీ బ్యాడ్ రీడర్, ఐఎమ్ లిజనర్ అనమాట. నాకు స్కూల్ కాలేజ్లో కూడా నేను టీచింగ్ చేసిందే నేను ఎగ్జామ్ రాస్తాను. నేను చదివింది నాకు ఎక్కదు పెద్దగా. ఆ టీచర్ విన్న పాఠం విన్నప్పుడే. అవును, మనం దాన్ని ఏమంటారు, అదొక కెపాసిటీ, విన్నై గుర్తుపెట్టుకుంటాం. నా పేరు దుర్గా ప్రసాద్. నేను డబ్బులు సంపాదించి ఏంటి ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నాను, నాకు డేట్స్ ఇచ్చారు. హీరోయిన్ మాధులత తీసుకుంటావు. డబ్బులు పెట్టి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి, అవే డబ్బులు మీ కుటుంబానికి ఖర్చు పెట్టుకోండి, సినిమాలు తీసి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. కాదు, నాకు 1000 కోట్లు వచ్చేసినాయి. నాకు డేట్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. పర్వాలేదు, సమాజ్ సేవకి ఉపయోగిద్దాము. సగం మీరు పెట్టుకోండి, సగం సమాజ్ సేవకు ఉపయోగిద్దాం. పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ గా పెడదాం సోషల్ సర్వీస్ కి. కాదు, సినిమా తీద్దాం అనుకున్నా, ఆయన హీరో, హీరోయిన్ మాధులత. అదే అండి, సమాజ్ సేవకి ఆయన హీరోగా పెడదాము అంటున్నాను. యాక్ట్ చేస్తారు, యాక్ట్ చేయాలి కదా. వద్దు, అక్కర్లేదు. ఎందుకు, మంచిగా సమాజ్ సేవ చేసుకుంటాం, మంచి రెమ్యునరేషన్ పిలుద్దాము, పెద్ద పెద్ద సోషల్ సర్వీస్ ఈవెంట్స్ పిలుద్దాం, అంతే. వాటినే క్యాప్చర్ చేసేసి ఒక మంచి వీడియో డాక్యుమెంటరీ రిలీజ్ చేద్దాం, అయిపోయింది, డన్ కదా. ఓకే, ఎందుకు ఇప్పుడు ఆయనతో డాన్సులు చేపించి డైలాగులు చేపించి అవసరమా? అది ఇంకోటి ఏంటంటే, మోటివేషన్ స్పీకర్ అమ్మ నువ్వు. నేను ఇంటర్వ్యూలో కూడా చూశాను నేను. ఏంటంటే తండ్రి కొడుకులు మోహన్ బాబు, నన్ను ఈయన చూస్తున్నాను, అంటే సినిమా యాక్టర్లా కాదు, నేను చోట్ల మోహన్ బాబును వాళ్ళ అబ్బాయి తెలుసు మీకు, విష్ణు తర్వాత ఇంకో మనోజ్, మంచి మనోజ్. వీళ్ళిద్దరు మీద తండ్రి కొడుకుల్లాగా చూస్తున్నాను నేను. ఈయన అది మోహన్ బాబు మనోజ్లా కాదు, తండ్రి కొడుకుల్లాగా ఆ బంధం చూశారు కదా. ఏంటి మీకు అటువంటి వాళ్ళకి ఎలాగ మనం ఏం చేస్తాం, మనం ఏం చేస్తే అవి అన్ని కుటుంబాల్లో ఉంటాయండి. దాని గురించి మనం కూర్చొని అసలు డిస్కస్ చేసి దాని గురించి అనాలిసిస్ చేయడం అనేది వేస్ట్. క్వైట్ న్యాచురల్ ఇన్ సో మెనీ ఫ్యామిలీస్. అది కొందరి ఇళ్లలో జరగనంత మాత్రాన అది జరగకూడదు అన్నదే అసలు. తండ్రి కొడుకుల బంధం ఎలా ఉంటే ఇది తరతరాలుగా యుగ యుగాలుగా రాజుల కాలం దానికి ముందు కాలం నుంచి జరుగుతుంది, కొన్ని వేల సంవత్సరాలుగా ఇది అందరి ఇళ్లలో జరుగుతుంది. కాబట్టి ఇట్స్ హైలీ ఇంపాసిబుల్.